నగర జీవనశైలి వేగంగా పెరిగే కొద్దీ ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్, రెడీ టు ఈట్ పదార్థాలపై ఆధారపడటంతో అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ పూర్వీకుల ఆహార సంస్కృతిని గుర్తు చేస్తూ మిల్లెట్ భోజనం అందుబాటులోకి తీసుకొచ్చింది మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్ సంస్థ. ప్రతిరోజు మిల్లెట్ ఆధారిత భోజనం చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయినా వండడం రాక, రుచి ఉండదని మిల్లెట్స్ తినని వారి కోసం మదర్ మిల్లెట్ ఉపయోగపడుతోంది. షుగర్, బీపీ, అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి మిల్లెట్స్ ఫుడ్ బెస్ట్ అంటున్నారు నిర్వాహకులు. 44 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఎంబీఎఫ్ సంస్థ. మొదటి దశలో మియాపూర్, సన్ సిటీ, ఉప్పల్, ఎల్బీ నగర్లలో 4 పాయింట్లు ఏర్పాటు చేసి దగ్గరగా ఉండే మహిళలతో ఇంట్లోనే మిల్లెట్ మీల్స్ తయారు చేయిస్తున్నారు. ప్యాకింగ్ చేసి హాస్పిటల్స్, కార్పొరేట్ కంపెనీలకు మధ్యాహ్న భోజనంగా పంపిస్తున్నారు. కేవలం లక్షలోపే పెట్టుబడితో నెలకు సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదించే ఆదాయం తీసుకురావడమే మదర్ మిల్లెట్ ఉద్దేశమన్నారు ఫౌండర్ ప్రసన్న శ్రీనివాస్. మదర్స్ ఎవరికైతే అంటే ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ ఐడియల్గా ఉండిపోకుండా ఏదో ఒకటి చేద్దాం, ఒక రికగ్నిషన్ కావాలి, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి, సొసైటీలో గుర్తింపు రావాలని కోరుకున్న మదర్స్ చాలామంది ఉన్నారు. ఒక మంచి రెసిపీ తయారు చేస్తే బాగుంటుందని చెప్పి నేను నేషనల్ లెవెల్లో మిల్లెట్ కోచెస్ని కొంతమంది అప్రోచ్ అయ్యానండి. అప్రోచ్ అయితే మనకి లక్కీగా కొంతమంది దొరికారు. సో వాళ్ళతో మాట్లాడి ఒక రెసిపీ రెడీ చేస్తాం, KLF, BLF అని చెప్పేసి. అంటే ఈ 2 లంచుల్లో కూడా అన్ని మిల్లెట్స్లోనే ఉంటాయి. మిల్లెట్స్ పులిహోర ఉంటుంది, మిల్లెట్స్ సాంబార్ రైస్ ఉంటుంది, సో మిల్లెట్ తర్వాత కర్డ్ రైస్ ఉంటుంది, మిల్లెట్ స్వీట్ ఉంటుంది, ఒక బాక్స్ అనమాట. చాలామంది మదర్స్ ఏమైనా బిజినెస్ పెట్టాలంటే కంప్లైంట్స్ అంటారు. కంప్లైంట్స్ అంటే లైసెన్స్లని ఇవన్నీ ఎవరికి ఏం తెలియదు జనరల్గా. సో మనం ఏం చేసామంటే FSSAI ఇప్పించాం ప్రతి మదర్కి, కిచెన్ వెరిఫికేషన్ చేయించాం ప్రతి మదర్కి. అవన్నీ చేయించిన తర్వాత ఫైనల్గా 100% రెడీ అయిపోయారు అందరు, ఈ 44 మంది కూడా. ఫుడ్ విజిల్స్ లైసెన్స్, కిచెన్ వెరిఫికేషన్, వాటర్ టెస్టింగ్, మొబైల్ యాప్ తో పాటు బిజినెస్ ట్రైనింగ్ కూడా అందిస్తున్నారని తెలిపారు మహిళలు. తక్కువ పెట్టుబడితో మంచి లాభం వస్తుందని మహిళలు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. ఒక్కో మహిళ 10 నుంచి 50 బాక్సుల మిల్లెట్ ఫుడ్ తయారు చేసి పాయింట్లకు పంపిస్తున్నారు. తమకున్న సమయంలో ఇంట్లోనే నచ్చిన పని చేయడం సంతోషంగా ఉందంటున్నారు మహిళలు. సార్ చెప్పిన ఇన్వెస్ట్మెంట్ కూడా మాకు ఓకే, ఎందుకంటే నేను పెట్టిన దానికి నాకు రిటర్న్స్ సార్ ఒక 2-3 మంత్స్లో ఇచ్చేస్తున్నారు. నా కాన్ఫిడెన్స్ సార్ చెప్పిన దాన్ని బట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటంటే మోర్ ఓవర్ షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి అండ్ నీ పెయిన్స్ ఇవన్నీ నుంచి కూడా మనం రిలీఫ్ అవుతాం. ఈవెన్ ఇప్పుడు 30+ అయితే నీ పెయిన్స్ వస్తున్నాయి. ప్రోటీన్, హిమోగ్లోబిన్ లెవెల్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇవన్నీ కూడా బూస్ట్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మేము మదర్స్ ఏమని చెప్పినా కూడా సార్ ఇది తగ్గించుకుంటే బెటర్, ఇది ఎక్కువ ఉంటే బెటర్, సో అని చెప్తే సార్ దానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ మీరేంటమ్మా మాకు చెప్పారు, ఎప్పుడూ అలా చెయ్యరు. ఆల్మోస్ట్ మనం డైలీ వెజీస్ ఎక్కువ ఎందులో తింటామో అందులో అన్నీ కూడా వెజీస్ ఉంటాయి ఇందులో. అది మెయిన్ ఇంపార్టెంట్. అంటే అన్నీ కంపల్సరీ తినాలంటే కష్టం. డైలీ క్యారెట్ కానీ ఇవన్నీ కంపల్సరీ తినాలంటే చాలామందికి అవ్వదు. సో ఒకే రెసిపీలో కూడా అన్నీ మనకి ఇటు న్యూట్రిషన్, ఫైబర్, కాల్షియం అన్నీ అందేలాగా ఒక మిల్లెట్కి సంబంధించిన బాక్స్ అనేది ఇందులో ఉంటుంది. నాకు అది బాగా నచ్చింది. తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి కుకింగ్లోనే, డిఫరెంట్ ఐడియాస్ అలా తీసుకొచ్చారు సార్. సంక్రాంతి పండుగ తర్వాత 2వ సెషన్ ని ప్రారంభిస్తామని తెలిపారు మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్ సంస్థ నిర్వాహకులు.